మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నాడు. నా కొరకు నువ్వు నిలబడతావా? నేను చెప్పినట్లుగా నువ్వు నీ జీవితంలో ముందుకి ప్రయాణం చేస్తావా? నేను ఎవరినైతే నేను అడిగానో నా కొరకు నిలబడమని వారిని గొప్పవారిగా చేశానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఈ లోకంలో చాలామందిని ఇప్పటికే నువ్వు నమ్మావు, ఇప్పటికే నువ్వు గమనించావు, చూసావు. ఎవరితో నిలబడితే ఎవరు ఎలా నీ జీవితం ముందు తీసుకెళ్తారో గమనించావు. ఎవరినో ప్రేమించి మోసపోయిన సమయం నీకు తెలుసు. నీ జీవితంలో నువ్వు చేసిన తప్పులకు ఇలా జరుగుతుందని బాధతో ఈరోజు కుమిలిపోతున్న సమయాలు నీకు తెలుసు. దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు. నీ జీవితం పాత రోజుల్లో ఎలా అయిపోయిందో, ముందు రోజుల్లో ఎలా ఉందో నీవు దాన్ని గమనించావు. ఇప్పటి నుంచి నేను దాన్ని మారుస్తాను. నీ చరిత్రను నిజంగా నేను మారుస్తాను. దేవుడు ఒకరి జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత వారి జీవితం దేవుని చేతిలో పెడితే దేవుడు ఆ జీవితం అమాంతంగా ఆకాశానికి ఎత్తడానికి ఇష్టపడతాడు. ఇద్దరు నీకు చెప్తున్నాడు. అబ్రాహామును నేను పిలిచాను. అబ్రాహాముకు చెప్పిన, అబ్రాహమా, నీ ఇంటి వారిని, నీ కలిగిన అంతటిని కూడా విడిచిపెట్టి నేను చెప్పు దేశానికి నువ్వు వెళ్ళని. సంగమా, ఇప్పుడు అబ్రాహాము ఏం చేస్తాడు? అబ్రాహాము ఏం చేస్తాడని చెప్పి నేను తర్వాత చదవడం ప్రారంభించినప్పుడు అబ్రాహాము దేవుడు చెప్పినట్లుగా ఉదయాన్న ఒకవేళ అబ్రాహాము స్థానంలో నువ్వుంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేస్తావా? లేకపోతే నా జీవితం నేను చూసుకుంటాను, నా పని నాకుంది, ఒకవేళ నేను ఇందులో వెళ్తే నేను మోసపోతానేమో, ఇందులో వెళ్తే నా జీవితం ఏమైపోతుందని దిగులుతో కుమిలిపోతూ నువ్వు ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు. అబ్రాహాము ఎలా అయితే తన జీవితం నాకు అప్పగించాడో, ఎలా అయితే దేవుని ద్వారా గొప్ప జీవితం ఉందని నమ్మాడో అలా నువ్వు కూడా నమ్ముతావా? అబ్రాహాము తన ఊరు నుంచి బయటకు వస్తున్నప్పుడు అబ్రాహాము ఒకే ఒక విషయం దేవుని దగ్గర ఆశించి బయటకు వచ్చాడు. నాకు దేవుడు బిడ్డలు ఇస్తాడు, నాకు దేవుడు బిడ్డలు ఇస్తాను చెప్పాడు, బిడ్డలు ఇస్తాడు. ఈరోజు నువ్వు అలా బయటకు వస్తున్నప్పుడు నా జీవితం దేవుడు చూసుకుంటాడు. ఎవరి చేతిలో కూడా నా జీవితం పెట్టాల్సిన అవసరం లేదు, నా దేవుని చేతిలో నా జీవితం పెడతానని చెప్పి ధైర్యంగా నువ్వు మాట్లాడతావా? పూర్వం రోజుల్లో కొంతకాలం కిందట చాలామంది యవ్వనస్తులు లేచి నేను దేవుని కోసం నా జీవితం ఇస్తున్నానని చెప్పి ఎంతగానో దేవునికి వారి జీవితం ఇచ్చి వారు నిలబడిన సమయాల్లో ఒక రివైవల్ తీసుకుని వచ్చింది. అనేకల జీవితాల్ని మార్చిన సమయాలు ఉన్నాయి. అవును, యవనస్తులు దేవుని కొరకు నిలబడినప్పుడు బలంగా ఎందరినో దేవుని వైపు తిప్పగలరు, అనేకుల్ని ప్రభావితం చేయగలరు. ఈరోజు ఈ లోకం నేను ప్రభావితం చేస్తుందేమో. ఈ లోకపు మూవీస్ కానీ, ఈ లోకపు సీరియల్స్ కానీ, ఈ లోకపు విషయాలు కానీ, ఈ లోకపు డ్రామాస్ కానీ, ఈ లోకపు హీరోస్ అండ్ హీరోయిన్స్ నేను మోసపూర్చే జీవితంలోకి తీసుకెళ్ళిపోతున్నారేమో. దాని నుంచి బయటకు రా. అవి అపవాది వేస్తున్న ఒక ఆయుధాలు నిన్ను ఎలాగైనా దేవుని పనులకు అడుగు పెట్టకుండా చేయాలని చెప్పి వాడు చేస్తున్న పనులు అవన్నీ కూడా. అమ్మా, ఇంత ప్రేమించేవాడు గురించి మన జీవితం ఇవ్వలేమా? మన జీవితం ఆయన చేతిలో పెట్టలేమా? చూడు, ఎలాంటి జీవితాన్ని ప్రేమించాడా. సరిగా లేని మన జీవితాన్ని ఇష్టపడ్డాడు. మన కొరకు తన గాయాలు పొందాడు, మన కొరకు చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇలాంటి వాని కొరకు మన జీవితం ఇవ్వాలి. మన జీవితం 100% ఆయన చేతిలో పెట్టాలి. ఈ లోకంలో ఎందరెందరో వారి ఇష్టాసారంగా బ్రతుకుతున్న సమయాలు ఉన్నాయి. నువ్వైతే అలా కాకుండా దేవుని కోసం మాత్రమే బ్రతుకుతావా? ఒక సమయంలో బైబిల్ చెప్తుంది, అబ్రాహాముతో ప్రయాణం మొదలుపెట్టిన లోతు అబ్రాహాము నుంచి వేరైపోయాడు. కారణము, వారిద్దరూ నివసించలేనంత ఆస్తి, కలిసి ఉండలేనంత ఆస్తి వరకు ఉండడం వలన ఎవరి మార్గాన్ని వారు చూసుకున్నారు. కానీ లోతుకు అర్థం కాలే, తాను ఎంచుకున్న మార్గం సదొమ గొమొర్రా అందంగా ఉన్నప్పటికీ ఆ రోజు అది నాశనం అయిపోయి ఒక పట్టణం అని తను ఎరిగిలేడు. ఈరోజు మన ఎంపిక కొన్నిసార్లు చెడు వైపు వెళ్ళిపోతుంది. దేవుడు లేనప్పుడు ఆ ఎంపికలో, దేవుడు లేని ఆలోచన మనం కలిగి వెళ్తున్నప్పుడు అది మన చెడు వైపే నడిపిస్తుంది. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, లేదు, సరైన బాటలో నేను నడిపిస్తాను, నా దగ్గరకు వచ్చేసాయి.
ఒక తండ్రి పిలిచినట్లుగా, ఒక తల్లి పిలిచినట్లుగా దేవుడు తన చేతులు చాపి నేను పిలుస్తూ చెప్తున్నాడు, ఒక గొప్ప జీవితాన్ని ముందు పెడతాను. ఇది అబ్రహాం వచ్చినట్లుగా నువ్వు వచ్చేసాయి. అబ్రహాం వచ్చినట్లుగా నువ్వు వచ్చేసాయి. అబ్రహాం ఎలా అయితే తన జీవితం నాకు ఇచ్చేసాడో అలా నీ జీవితం నాకు ఇవ్వని. అమ్మా, వెలుపల చాలామంది ప్రయాసపడుతున్నారు. చదువులు గొప్పగా చదువుకొని పై అంతస్తుకు, పై జీవితానికి వెళ్ళాలని వారు ఒకదాంతో ఒకటి చదువుకొని ఎంఎస్ అని, ఎంబీబీఎస్ అని ఎన్నో చదువులు చదువుకుంటూ, ఇంజనీరింగ్ అని ఎన్నో చదువులు చదువుకుంటూ పై అంతస్తుకు, పై స్థాయికి వారి జీవితాన్ని తీసుకెళ్తున్న వారు ఉన్నారు. అయితే ప్రపంచం మర్చిపోయింది దేవునిలో కూడా జీవితం ఉందని. వెలుపల వెతుక్కుంటుంది, వెలుపలే తన జీవితం అందంగా మలుచుకోవాలనుకుంటుంది. అది దేవునిలో ఉన్న జీవితం వెలుపల ఎక్కడ లేదు. వెలుపల ఒక వ్యక్తి ఎంత గొప్ప చదివి ఎంత పై స్థాయిలు సంపాదించినా దేవునిలో ఒక వ్యక్తి జీవితం లేకపోతే ఆ పై అంతస్తులో తను ఎప్పుడు నెమ్మదిగా ఉండలేడు. సంగమా, ఒక మాట నేను అడుగుతాను. ఒకవేళ నీ ప్రయాస బయట ఈ క్వాలిఫికేషన్లో లేకపోతే వాటిలో బిజీ అయిపోయి నువ్వు దేవుణ్ణి మర్చిపోయావేమో, దేవునికి సమయం ఇవ్వలేని వ్యక్తి అయిపోయావేమో. అయ్యో, ఎడ్యుకేషన్ నీ సమయం దొంగలించిందా? లేకపోతే చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా నీ సమయం దొంగలిస్తున్నాయా? అయ్యో, అలా దొంగలించడానికి సమయం ఇవ్వక అపవాది వేస్తున్న బాణాలు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా క్లాసెస్ అని ఇంకోటి అని చెప్పేసి ఏదో ఒక విధంగా దేవుని దగ్గరికి నువ్వు రాకూడదు, దేవుని మాట వినకూడదు అని చెప్పేసి ఎన్నెన్నో పనులు చేసి నేను దూరంగా దేవుని నుంచి తొలగించడానికి చూస్తున్నాడు. తద్వారా ఏమవుతుందో తెలుసు, తద్వారా నువ్వు పాప బ్రతుకులోకి వెళ్ళిపోతావు, పాప పనులు చేస్తావు, పాపను చూస్తావు, పాపాన్ని చేయడం ప్రారంభించేస్తావు, నీ చేతులు కాలు అటువైపే నడిచేయడం ప్రారంభిస్తాయి. ఇంత ప్రేమిస్తున్న వాడికి నువ్వు ఎందుకని సమయం ఇవ్వలేకపోతున్నావు? నువ్వు సమయం ఇవ్వు, ఇచ్చి చూడు, నీ సమయాన్ని మార్చేస్తాడు, నీ కాలాన్ని మార్చేస్తాడు. ఈ లోకంలో మనం అనుకుంటాం మనంగా చాలా చేసేసుకోగలమని. లేదు, నిజంగా వాస్తవానికి అది కానే కాదు. మనం దేవుళ్ళో చాలా చేయగలం. దేవునికి నీ జీవితం మరొకసారి యోదయాన్ని ఇవ్వు. నువ్వు ఒక ప్రామిస్ చేయడానికి, నేను ఎంత బిజీ అయిపోయినా, ఎన్ని ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నా, ఎంత పై చదువులు చదువుతున్నా, సండే మాత్రం నేను మిస్ అవ్వనేస్తాయా? ఈ మధ్యకాలం నువ్వు సండేస్ ఎక్కువ మిస్ అయిపోతున్నావేమో దేవుని మాట వినకుండా. వీక్లీ సర్వీసెస్లో ఎప్పుడు చురుగుండా నువ్వు ఈ మధ్యకాలంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నావేమో. దేవుని సంఘాన్ని కాకుండా దేవుని సంఘము నీకు బోరింగ్ అనిపించేస్తుందేమో. దేవుడు నీకు చెప్తున్నాడు, లేదు, బోరింగ్ అని కాకుండా నాకేం అర్థం కావట్లేదండి, నాకు పెద్ద నచ్చలేదండి, అలా కాకుండా నీ మనసులో ఇంటి దగ్గర నుంచి ప్రారంభించినప్పుడు ఈ మాట చెప్పు, ఈ దినం నాతో మాట్లాడవా యేసయ్యా, ఈ దినము నాతో మాట్లాడవా, ఈ దినం నన్ను బలపరచు అని చెప్పి ఆ ఆలోచనతో వెళ్ళు. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడతాడు. నీకు తెలుసు కదా, నువ్వు అలా వెళ్ళినప్పుడు దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడాడు, దేవుడు ఎన్నిసార్లు ఎన్నో బలపరిచాడు. ఈ ఉదయం నీకు చెప్తున్నాడు, నీ సమయం ఆయనకి ఇవ్వు, నీ జీవితం ఆయనకి ఇవ్వు. ఆయన మారుస్తాడు, మొత్తం అంతా ఆయన మార్చుతాడు. అబ్రహాము మొత్తం అంతా జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి ఇంక ప్రయాణం అయ్యాడు. దేవుని చెప్తున్నా ఆ మార్గం వైపు. బైబిల్ చెప్తుంది, తాను వెళ్తుండగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నతంగా తను నిశ్చయించాడని. ఏ చోటైనా తను తగ్గకుండా ఉన్నతంగా దేవుడు తను ఉంచాడని. అదే కాదు, తను అనుకున్నట్లుగా దేవుడు బిడ్డను కూడా ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, నీకు కలగాల్సినవన్నీ కూడా, నీ జీవితం జరగాల్సినవన్నీ కూడా నేను జరిగిస్తాను. అబ్రాహాంలా నాకు లోబడిపో. ఈరోజు ఉద్యోగం గురించి వెతుకుతున్నావేమో, పెండ్లి గురించి ఆశపడి చూస్తున్నావేమో, జీవితంలో ఏం జరుగుతుందో ఏమోట్లా అర్థం కాక నలిగిపోతున్నావేమో, గర్భఫలం గురించి ఎదురు చూస్తున్నావు. దేవుడు నీకు చెప్తున్నాడు, నీకు అన్నీ కూడా ఇస్తాను. నా మార్గంలో నువ్వు ప్రయాణించు, నా మార్గంలోనే నువ్వు ప్రయాణించు. ఈ మార్గము ఉన్నతంగా నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఇదే దేవుడు నీకు చెప్తున్నాడు, నీ జీవితం నాకు ఇస్తావా, నీ జీవితం నాకు అప్పగిస్తావా? చూడండి, అడుగుతున్నా ఎవరో తెలుసా? అడుగుతున్న దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నువ్వంటే ఎంత ఇష్టమో తన జీవితాన్ని కోసం దారబోసినవాడు, నీ కొరకు చనిపోయినవాడు, నీ కొరకు ఎంత లోతుకైనా దిగిపోయినవాడు, నేను ఎంతో పైకెత్తాలని చూస్తున్నవాడు. భూమిని ఆకాశాన్ని చేసిన దేవుడు అన్నిటినీ అనిపిస్తూ సంతోషంగా ఉండొచ్చు, కానీ నిన్ను ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. నీ ప్రాణానికి బదులుగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. నీ కొరకు చావుకైనా సిద్ధమైపోయాడు. ఓ మాట నీకు చెప్పనా,
ఈ జనరేషన్లో నేను దేవుడు పుట్టించడానికి కారణం ఏంటి చెప్పనా? నీ స్టడీస్లో నీ జీవితంలో బిజీ అయిపోయి వెళ్ళిపోవడం కాదు. ఈ జనరేషన్కి, రాబోతున్న జనరేషన్స్ కంటే ఈ తరానికి, రాబోతున్న తరానికి కూడా దేవుడిని ఆశీర్వాదంగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు జీవితంలో చదువుకో, అద్భుతంగా చదువు, అద్భుతంగా నీ క్వాలిఫికేషన్ లేకపోతే నీ స్టడీస్లో గొప్పగా రా. ఇవన్నీ ఈ లోకంలో మనం చేయాల్సిన పని. కానీ దేవుని సంఘము, దేవుని పని, దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ అవన్నీ వీటిలో నిర్లక్ష్యం చేసేటట్టు మనం చేసుకెళ్తుంటే చూసుకోవాలి మన జీవితం ఎటు వెళ్ళిపోతుందా. కారణం అపవాది కొన్నిసార్లు మనల్ని అన్నిట్లో బిజీ చేసి దేవునిలోంచి బయటకు తీసుకెళ్ళిపోతాడు. లేదు, అలాంటి జీవితం నుంచి బయటికి రా, వెలుపలికి రా. నేను ప్రేమిస్తున్న దేవుడు నేను పిలుస్తున్నాడు, నీకు నీతిని దానంగా ఇచ్చాను, నా ఎదురు ధైర్యంగా నిలబడొచ్చు అని చెప్పాను. ఇలాంటి నువ్వు ధైర్యంగా నిలబడొచ్చు అని చెప్పిన తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నావు చూసావా? నా దగ్గరికి వచ్చి అన్నీ పంచుకోవచ్చు అని చెప్పినప్పుడు ఎక్కడికడికో వెళ్ళిపోయి ఎవరెవరి దగ్గర పంచుకుంటున్నావు చూసావా? నా దగ్గరికి వచ్చి మాట్లాడచ్చు అని చెప్పిన తర్వాత ఎవరెవరికి వెళ్ళి వారికి చెప్తున్నావు కానీ నాకు చెప్పలేదు చూసావా అని చెప్పి ఎప్పుడు కుమిలిపోతాడు, ఇప్పుడు బాధపడతాడు. లేదు, ఆ జీవితం వదిలేసి, అది మంచి జీవితం కాదు. మంచి జీవితం దేవుడు అంటే నీ తండ్రితో గడపడం. ఒక బిడ్డ తన తల్లిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతే అది మంచి జీవితం అంటారా? అయితే దేవుడిని మనం వదిలేసి వెళ్ళిపోతే అది మంచి జీవితం అన్నారు. ఎందుకంటే తానే మన మొదటి తండ్రి, తానే మొదటి తల్లి. ఇద్దరము వెనక్కి వచ్చి ఆయన హత్తుకొని చెప్తావా, నేను ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోను, నా జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడివి నీకు అప్పగిస్తున్నానని. కళ్ళు మూసుకున్నట్లయితే నీ గురించి ఉదయాన్ని ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. బలము నీది, నెమ్మది నీది మా తండ్రి. నీవు ఇవ్వగా మా జీవితంలో నెమ్మది, బలం మాకు కలుగుతుందని చెప్పావు. నీవు ఇవ్వగానే మాకు సంతోషం కలుగుతుంది, నీవు ఇవ్వకపోతే మాకు ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా? ఈ దినం నీ ప్రజలు వారి హృదయంలో నెమ్మది ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, భావం ఇవ్వండి. వారు ఇప్పుడు తొట్టిల్లిపోకుండా వారి స్థిరమైన వ్యక్తులుగా నీకు వారి జీవితం ఇచ్చి నీ కొరకు బలంగా నిలబడే వ్యక్తులుగా వారిని చేయండి. ఒక కమిటెడ్ లైఫ్ని వారించండి. ఒక కమిటెడ్ లైఫ్ కలిగిన వారిగా వారిని ముందుకు నడిపించండి. ఈ ఉదయం నీ చేతులకు వారి జీవితం అప్పగిస్తున్నాను. వారు అన్యాయము చేయబడిన వ్యక్తులుగా ఉంచని చెప్పావు, వారిని నేల కోల్పోయే వ్యక్తులుగా ఉంచని చెప్పావు, ఆకాశానికి ఎత్తని చెప్పావు. ఒక డెడికేటెడ్ లైఫ్ కలిగిన వ్యక్తులుగా ఈ లోకంలో నీ కొరకు నిజంగా బ్రతికే వ్యక్తులుగా వారిని ఉంచమని అడుగుతున్నాను. నీ గొప్ప నెమ్మదిని వారికి, వారి కుటుంబాలు ప్రకటిస్తాం. ఇప్పుడు వారికి తిరిగి వారి లైఫ్ని డెడికేట్ చేసుకుని ఉండగా వారికి నెమ్మదిని నడిపించండి. దేవునికి నా జీవితం ఇచ్చాను సంతోషంతో ఈ దినం వారు కొనసాగించుండగాక యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఉదయం ఒకవేళ నీ జీవితం మరొకసారి, నీ సమయం ఒకసారి దేవునికి ఇస్తే, దేవునికి అయ్యా నా సమయాన్ని ఇస్తున్నాను, నా జీవితం ఇస్తున్నాను, ఇంతసారంగా ఇంతవరకు వెళ్ళిపోయిన స్టడీస్ అనుకొని ఇంకోటి అనుకొని నీ సన్నిధికే సమయం ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాను తిరిగి అని చెప్పి ఒకవేళ నువ్వు మరలా నిశ్చయించుకుంటే, మరలా దేవునికి సమయం ఇవ్వాలని కోరిక కలిగి ముందుకెళ్తుంటే త్వరలో అద్భుతాన్ని చూడబోతున్నావు. అతి త్వరలోనే అద్భుతాన్ని చూడబోతున్నావు. కారణం దేవుని మార్గంలో అద్భుతాలు ఉన్నాయి. మన తండ్రి అద్భుతాలు చేసే దేవుడు. God bless you. See you tomorrow.